నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ శివ షడక్షర స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం చూద్దాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అనగా ఓంకారాన్ని కేంద్రంగా యోగులు ధ్యానించేటువంటి, కోరిన కోర్కెలను ముక్తిని ప్రసాదించేటువంటి, షడక్షరంలో ఓంకారంతో సూచించబడే పరమశివునకు నమస్కరిస్తున్నాను. నమంతి ఋషయో దేవా నమత్యప్సరసాం గణాః నరా నమంతి దేవేశం నకారాయ నమో నమః. ఋషులు, దేవతలు, అప్సరసలు మరియు నరులు పూజించి నమస్కరించే దేవతలకు ప్రభువైన షడక్షరంలో నకారంతో సూచించబడే పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను. మహాదేవం మహాత్మానం మహాధ్యానపరాయణం మహాపాపహరం దేవం మకారాయ నమో నమః. మహాదేవుడు, మహా ఆత్మ మరియు మహాధ్యానపరాయణుడు, మహాపాపాలను హరించే దేవుడు, షడక్షరంలో మా అనే అక్షరంతో సూచించబడే పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేక పదం నిత్యం శికారాయ నమో నమః. పవిత్రుడు, శాంతపరుడు, సర్వజగత్తుకు ప్రభువు, లోకాలను అనుగ్రహించే దేవుడు శివుడు అనే ఏకైక పదం, షి అనే అక్షరంతో సూచించబడే పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను. వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః. వృషభం వాహనంగా కలిగి, వాసుకి పామును కంఠానికి ఆభరణంగా కలిగి, వామభాగంలో అమ్మవారిని కలిగి, షడక్షరంలో వా అనే అక్షరంతో సూచించబడే పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను. యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః. దేవతలు ఉండే ప్రతిచోట వ్యాపించి ఉండే, సర్వదేవతలకు గురువైన షడక్షర మంత్రంలో యా అను అక్షరంచే సూచించబడే పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను. షడక్షరమిదం స్తోత్రం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. అనగా ఈ షడక్షర స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో శివ సన్నిధిలో పఠిస్తారో వారికి శివ సాన్నిధ్యం పొంది ఆనందిస్తారు. ఓం నమః శివాయ.